ఇంటి పెద్ద కర్కశత్వం అట. అన్ని సావు వార్తలే ఉన్నాయి ఇవాళ. ఇంటి పెద్ద ఇంటి యజమాని చంపేసిండట. తల్లిపైన రెండో కుమారుడి తలలపైన బాది హత్య చేసిండట. కుమారులకు వివాహాలు కావట్లేదని ఘాతుకం. ఆ పైన తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య. అరే రే 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 సత్తయ్య ఈయనే. ఆయన సత్తయ్య తల్లి యశోద, సత్తయ్య చిన్న కొడుకు సురేష్ ఇద్దరిని చంపేసిండు. ఆయన కూడా చచ్చిపోయిండు. ఎందుకంట కొడుకులకు పెళ్లి కావట్లేదని ఓ ఇంటి పెద్ద కిరాతకంగా మారిండట. జన్మనిచ్చిన తల్లిని కన్న కొడుకుని దారుణంగా హతమార్చి ఆ పైన తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరులో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితులు పోలీసుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన జక్కని సత్తయ్య, దేవవ్వ దంపతులు హోటల్ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నారట. వారికి నరేష్, సురేష్, రాజేష్ సంతానమట. నరేష్కు 12 ఏళ్ల క్రితం పెళ్ళైతే భార్య, 2 బిడ్డలతో కరీంనగర్లో ఉంటున్నారట. ఇక రెండో కొడుకు సురేష్ అక్కడే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా, మూడో కొడుకు రాజేష్ సిరిసిల్లలో ఆటో మెకానిక్గా పనిచేస్తుండు. సురేష్కి కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఎక్కడా కుదరట్లేదట. హోటల్ బంద్ చేసి ఏడాది పాటు సత్తయ్య కుటుంబంతో సహా సిరిసిల్లకు వెళ్ళి ఉంటూ అక్కడ పెళ్లి సంబంధాలు చూసినా ఖాయం కాలేదట. దీంతో రాజేష్కు సంబంధాలు చూడడం మొదలుపెట్టిండట. ఏడాదైనా ఫలితం లేదట. ఈ క్రమంలో సత్తయ్యకు కుటుంబ సభ్యులకు పలుమార్లు గొడవలు వచ్చినాయట. శనివారం దేవవ్వకు పంటి నొప్పి ఎక్కువ కావడంతో ఉదయమే సిరిసిల్లలోని ఆసుపత్రికి పోయిందట. ఆ సమయంలో ఇంట్లో భర్త సత్తయ్య, ఆయన తల్లి యశోద, రెండో కొడుకు సురేష్ ఉన్నారు. సాయంత్రం రాజేష్తో కలిసి దేవవ్వ ఇంటికి వచ్చింది. యశోద, సురేష్ మృతి చెంది కనిపించారు. తలలకు బలమైన గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమైంది. సత్తయ్య మరో గదిలో ఉరేసుకొని కనిపించాడు. అతడి వద్ద లభించిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న యశోదకు 2 కొడుకులుంటే సత్తయ్య పెద్దోడు. చిన్న కొడుకు రవీందర్ కరీంనగర్లో మందుల దుకాణంలో పనిచేస్తూ అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. యశోద పోషణ బాధ్యతలు 2 కుమారులు నెల రోజుల చొప్పున పంచుకోగా శుక్రవారమే రవీందర్ ఆమెను వడ్లూరులోని అన్న ఇంటి వద్ద దించిపోయిండట. ఆయన నెల అయిపోయింది, ఈయన నెల స్టార్ట్ కాబోతుందని ఈడ దింపిపోయిండట. చంపేసి నేను అనుకోవడం కొడుకు పెళ్లి కాకపోతే చంపుడైంది, అది రీజన్ అయి ఉంటుందా అని నాకు డౌటే. మరి ఆయన సూసైడ్ లెటర్లో మరి ఇప్పుడు అన్ని గొడవలు కలిసి చంపడానికి కారణం అయి ఉంటుంది. ఏం గొడవలు ఉన్నాయో ఏమో కానీ కొడుకు పెళ్లి కాకుంటే నీకు వచ్చింది ఏముంది? కొడుకు పెళ్లి కాకపోతే ఆయన సింగిల్గా ఆయన బతుకుతాడు. కొడుకు నాకు పెళ్లి కాలేదని కొడుకు ఏమన్నా చేసుకోవాలి కానీ తండ్రికి ఇబ్బంది, తండ్రి చంపుడైంది కొడుకుని. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.